ఈరోజు వర్షం పడుతున్నట్టుంది, స్కూల్కి డుమ్మా కొట్టేయచ్చు. చిన్ను రెడీ అయ్యావా? త్వరగా స్కూల్కి టైం అవుతుంది. బాబాయ్ వర్షం పడుతుంది బాబాయ్, తడిచిపోతాం ఈరోజు, రేపు వెళ్దాము. నాకు నీ గురించి ముందే తెలుసు, నువ్వు ఇలాంటిది ఏదో చేస్తావని చెప్పి గుడి అయితే ఆర్డర్ పెట్టాను అమెజాన్ లో. ఇదే విండ్ ప్రూఫ్ ఆటోమేటిక్ ఫోల్డింగ్ అంబ్రెల్లా. ఇది 40.5 ఇంచెస్ తో వస్తుంది. దీనిలో 36 ఫైబర్ గ్లాస్ రిప్స్ ఉండడం వల్ల పెద్ద పెద్ద గాల్లో వచ్చినా కూడా ఇది స్ట్రాంగ్ గా తట్టుకొని నిలబడుతుంది. దీనిలో 360 డిగ్రీస్ రిఫ్లెక్టివ్ సేఫ్టీ ఉండడం వల్ల చీకట్లో వెహికల్స్ ఏమైనా వస్తున్నప్పుడు ఈ అంబ్రెల్లా పైన లైట్ పడ్డప్పుడు ఈ అంబ్రెల్లా చీకట్లో స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. దీన్ని మనం ఆటోమేటిక్ గా ఫోల్డ్ చేయొచ్చు, అన్ఫోల్డ్ చేయొచ్చు. దీని ప్రైస్ వచ్చేసరికి 779 రూపీస్ కి నేను అమెజాన్ లో కొన్నాను. ఈ ప్రొడక్ట్ లింక్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. అలా వెళ్దాం పా. నిన్ను కూడా తీసుకెళ్ళాలా అనుకున్నా, అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. అన్నగాని తీసుకెళ్ళిపోయా, తీసుకెళ్ళి నవ్వుతున్నా. శత్రువులు ఎక్కడో ఉండర్రా. The next day. గడుగు పాయే గడుగు పాయే. ఏంటి బాబాయ్ పొద్దు పొద్దున డ్యూటీకి వెళ్తున్నావు, ఏం డెలివరీ చేస్తున్నావు? అబ్బా నీ దగ్గర చాలా గిఫ్ట్లు ఉన్నాయా? అయిపోయినాయండి పంచులు, స్కూల్కి వెళ్దాం. ఇది తప్పు, నేను స్కూల్ కి వెళ్ళను. బాబాయ్ నువ్వు ఇచ్చిన కొడుకు పోయింది బాబాయ్ స్కూల్లో. రోజుకి స్కూల్ మానద్దేంలే బాబాయ్, చూడు ఎంత వాన పడుతుందో. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. నువ్వు ఇలాంటి వేషాలు వేస్తావని నాకు ముందే తెలుసురా చిన్ను, అందుకే నీకోసం ఒక గ్యాడ్జెట్ అయితే తీసుకొచ్చాను. ఇది చిన్నపిల్లల రెయిన్ కోట్. లాస్ట్ జన్మలోని భార్య పుట్టానేమో బాబాయ్, ఈ జన్మలో నాకు పగ తీర్చుకుంటున్నావు. ఈ రెయిన్ కోట్ మీ పిల్లల కోసం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది డిఫరెంట్ సైజెస్ లో అవైలబుల్ ఉంది. మీ పిల్లల ఏజ్ బట్టి మీరు ఒక రెయిన్ కోట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. దీనిలో మెటీరియల్, బటన్స్ చాలా బాగున్నాయి. ఈ డిజైన్ పిల్లల్ని బాగా అట్రాక్ట్ చేస్తుంది. ఈ రెయిన్ కోట్ లో మీ పిల్లల స్కూల్ బ్యాగ్ కూడా పర్ఫెక్ట్ గా ఫిట్ అవుతుంది. 100% వాటర్ ప్రూఫ్ తో వస్తుంది. చాలా త్వరగా డ్రై అవుతుంది. దీనిలో నైట్ రిఫ్లెక్టివ్ స్ట్రిప్స్ కూడా ఉన్నాయి. వెహికల్ యొక్క లైట్ ఈ రెయిన్ కోట్ పైన పడ్డప్పుడు వెహికల్ లో ఉండే వాళ్ళకి ఈ రెయిన్ కోట్ స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. పిల్లలు ఎక్కువగా డ్రెస్ పైన జ్యూసెస్ గానీ, సాసెస్ గానీ ఇవన్నీ పడేసుకుంటూ ఉంటారు. అలాంటివి ఈ రెయిన్ కోట్ పైన పడ్డా ఈజీగా వాటిని మనం క్లీన్ చేసుకోవచ్చు. దీనిలో మీకు ఎక్స్ట్రా ఒక పౌచ్ కూడా ఇచ్చారు. ఇది కూడా వాటర్ ప్రూఫ్ తో వస్తుంది. దీన్ని నేను 999 రూపీస్ కి అమెజాన్ లో కొన్నాను. ఇది నాకు ఆ ప్రైస్ కి వర్త్ అనిపించింది పిల్లల కోసం. నా దగ్గర కూడా ఉంది చిన్ను ఒక రెయిన్ కోట్. ఈ రెయిన్ కోట్ ని 200 రూపాయలకి అమెజాన్ లో కొన్నాను. దీన్ని ఈజీగా మనం వేసుకోవచ్చు. మగవాళ్ళు ఆడవాళ్ళు ఇద్దరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. రెయిన్ కోట్ వేసుకుంటే లుక్ చూడొచ్చు, ఇలా ఉంటుంది. ఆ ప్రైస్ కి ఈ రెయిన్ కోట్ నాకు అంత వర్త్ అయితే అనిపించలేదు. ఈ రెయిన్ కోట్ ని అయితే వాడుకోవచ్చు, బట్ క్వాలిటీ పరంగా ఇంకొంచెం బెటర్ ఉంటే బాగుండేది. భగవంతుడా, నన్ను చదివించి మీరే బాగుపడతారా? Meanwhile, मीठा है कोसा है बारिश का बोसा है వానదేవుణ్ణి ఉనికించి మరి రెయిన్ తెప్పిస్తున్నాం. ఆ డ్యాన్స్ ఏంది రీ? సరే చేసేదో చేస్తున్నావు కదా, అదేదో నాలాగా రెయిన్ కోట్ వేసుకొని చేసుకోవచ్చు కదా. రెయిన్ కోట్ పెట్టుకొని డబ్బులు ఆడున్నాయన్నా. స్విగ్గీలో, జొమాటోలో పెట్టుకోవడానికి డబ్బులు ఉన్నాయండి నీ దగ్గర. రెయిన్ కోట్ పెట్టుకోవడానికి మాత్రం డబ్బులు లేవు. అందుకే నీకోసం ఒక గ్యాడ్జెట్ అయితే తీసుకొచ్చాను. ఇదే ఆ గ్యాడ్జెట్. రెయిన్ కోట్ ఒక జిప్ ఇచ్చాడు, లోపల ఒక రెయిన్ కోట్ అయితే ఇచ్చాడు. ఇలా ప్యాంట్ కూడా ఇచ్చాడు. అన్నా నాకు ఎప్పుడైనా తెప్పించావా? బురదలో స్నానం చెప్పడం తెప్పించావా అన్నా? ఏదన్నా ఊరిని అలా పడేస్తున్నావా? అన్నా పట్టట్లేదన్నా, ఏదో చెప్పన్నా, ఇది నాకే పెట్టావు, నీకు తెచ్చుకున్నావు చెప్పన్నా. అరే నీకు ఈ సైజు కాదు, ఏ సైజు పట్టదు. నీకు 100 XL తీసుకుంటే బాగా పట్టిద్ది. నువ్వు ఏ సైజ్ షర్ట్ వేసినా సమాజానికి నన్ను కనపడకుండా నువ్వు ఆపలేవురా రే. దీన్ని 699 రూపాయలకి అమెజాన్ లో తీసుకున్నాను. ఆ ప్రైస్ కి నాకు వర్త్ అనిపించింది. సో క్వాలిటీ అయితే బాగుంది. బయట మీకు ఒక పాకెట్ ఇస్తున్నారు, లోపల కూడా పాకెట్ ఇస్తున్నారు. సో ఫిట్టింగ్ పరంగా బాగుంది. ఇక్కడ మీకు ఒక క్యాప్ ఇస్తున్నారు. మన హెడ్ కి తగ్గట్టు దీన్ని మనం కస్టమైజేషన్ చేసుకోవచ్చు. ఓవరాల్ గా ఈ రెయిన్ కోట్ నాకు బాగా నచ్చింది. డిజైన్ ఇంకొంచెం బెటర్ ఉంటే బాగుండేది. బ్యాక్ సైడ్
సో ఓవరాల్ గా ఆ ప్రైస్ కి అయితే నాకు వర్త్ అనే అనిపించింది. బయట మీకు ఇలాంటి ఫుల్ సైజ్ రెయిన్ కోట్స్ 600 రూపాయలకి అమ్ముతున్నారు, మనం బేరం ఆడితే 300 రూపాయలకి ఇస్తున్నారు. అవైతే మేము కొన్నాము, ఆ రోజు అదైతే చినిగిపోయింది. సో మీరు కొంచెం బెటర్ క్వాలిటీ రెయిన్ కోట్ కావాలి అనుకుంటున్నారు బడ్జెట్ లో అనుకుంటే దీన్ని మీరు చెక్ చేయొచ్చు. దీని ప్రొడక్ట్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అన్న ఈ వర్షంలో నన్ను కొన్ని ఫొటోస్ తీయన్నా. కొంచెం హైట్ ఉంటే పట్టుకోలేకపోయాము, నేను హైట్ పెరిగే మార్గం అయితే ఇలాంటి టైంలో మీ మొబైల్ ఐపీ రేటింగ్ లేకపోతే మీ మొబైల్ పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటి టైంలో ఈ ప్రోడక్ట్ మీకు ఉపయోగపడుతుంది. ఇవి మీకు నార్మల్గా బయట 100 రూపాయల నుంచి 300 రూపాయల మధ్యలో చిక్కేస్తాయి. అదే మీరు మంచి క్వాలిటీ పౌచ్ కావాలనుకుంటే స్పైజన్లో ఉంది, 1500 రూపాయలు తీసుకుంటున్నారు. సో నాకు తెలిసి అంత పెట్టాల్సిన అవసరం లేదు పౌచెస్కి. నేను 350 రూపాయలకి 2 తీసుకున్నాను. నేను దీన్ని రైన్లో యూస్ చేశాను, టచ్ రెస్పాన్స్ బాగుంది. బట్ ఫిట్టింగ్ దగ్గర మీకు అలవాటు అవ్వాలి. దీన్ని ఇలా ఓపెన్ చేసుకొని మీరు ఈజీగా మొబైల్ని లోపల ఫిట్ చేసుకోవచ్చు. దీనికి మీకు ఎక్స్ట్రాగా ఒక తాడు కూడా ఇస్తున్నారు. ఇది ఈ ప్రోడక్ట్ తగిలించుకొని ఈజీగా మెల్ల వేసుకొని మనం క్యారీ చేయొచ్చు. ది నెక్స్ట్ డే స్కూల్కి వెళ్దాం. బాబాయ్ నాకు ఒక డౌట్, ఇప్పుడు వర్షం పడట్లే, నువ్వు నన్ను డ్రాప్ చేసి మళ్ళీ రిటర్న్ అవుతున్నప్పుడు వర్షం పడితే ఏమవుతుంది? ఇలాంటప్పుడు ఈ పాకెట్ రెయిన్ కోట్స్ మనకు ఉపయోగపడతాయి. మీకు బాక్స్ లో 5 ప్యాకెట్స్ అయితే వస్తాయి. ఒక ప్యాకెట్ మీకు 50 రూపాయల నుంచి 60 రూపాయలు పడుతుంది. సో మనం వేసుకున్నప్పుడే ఈజీగా చినిగిపోతుంది, గాలి వస్తున్నప్పుడు ఎగిరిపోతుంది. ఎప్పుడైనా మీరు బయటికి వెళ్ళినప్పుడు అర్జెంట్ గా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో రెయిన్ లో మీరు ఇంటికి రావాలి అనే సిచ్యువేషన్ లో ఇలాంటి ప్రొడక్ట్స్ అయితే మీకు యూజ్ అవుతాయి. నార్మల్ గా అయితే నాకు అంత వర్త్ అయితే అనిపించలేదు ఇది 50 రూపాయలకి. దాని బదులు ఇలాంటి రెయిన్ కోట్స్ కొనుక్కోండి, ఒక 200-300 ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే ఇలాంటివి వస్తాయి. ఇవి మీకు లాంగ్ రన్ అయితే ఉంటాయి. చాలా మంది వర్షం పడుతున్నప్పుడు మ్యాప్స్ అయితే యూజ్ చేయాలనుకుంటారు. మన బైక్ స్టాండ్ కి పెట్టినప్పుడు మన ఫోన్ ఐపీ రేటింగ్ లేకపోతే ఇలా పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటప్పుడు ఇలాంటి గ్యాడ్జెట్స్ అయితే మీకు యూజ్ అవుతాయి. ఇవి మీకు బడ్జెట్ లో అయితే 300 నుంచి 400 రూపాయల మధ్యలో వచ్చేస్తాయి. అవైతే అంత క్వాలిటీ లేవు అండ్ టచ్ రెస్పాన్స్ కూడా బాగోదు. ప్రీమియం లో చూస్తుంటే బోబోలో ఉంది, అది 2000 రూపాయల దగ్గర వస్తుంది. అది మీకు కొంచెం క్వాలిటీ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు రైన్ లో మ్యాప్స్ యూజ్ చేసే వాళ్ళు అనుకుంటే, ముఖ్యంగా డెలివరీ పార్ట్నర్స్ వీళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. అదే మీరు కొంచెం 2000 రూపాయల వరకు పెట్టొచ్చు అంటే బోబో మొబైల్ స్టాండ్ అయితే నేను సజెస్ట్ చేస్తాను. వాటి లింక్స్ అన్ని మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటే ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియోలో ఏ గ్యాజెట్ మీకు నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మా నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తాము. అంతవరకు నేను సలహా తీసుకుంటున్నాను. మై పెన్స్. ఓకే బాయ్.